కళ్ళు కానొస్తుంది సరిగ్గా. నా కళ్ళు కాకపోతే గుడ్డు నా కొడుకు, నీకు గుడ్డు నా కొడుకు అనుకున్నావు. గుడ్డోడు కాదు, మంచోడు కాదు. కళ్ళు కానొస్తుంది లేదా? నీకు కనపడతలేదు కళ్ళు. చెప్పేది ఆగు. ఏంద్రా ఏంది? ఎండాకాలం కదా, బరుగుడ్లు కాసే వాళ్ళకి కళ్ళు సుక్కలాలు వచ్చి కళ్ళు కానట్లేదని పంచాయతీలో పంపించారు టెస్ట్ చేయమని. ఇప్పుడు కళ్ళు బాగొడతానికి వచ్చారు. కళ్ళు బాగొడతాం కాదు, కళ్ళు చుక్కలాలు టెస్ట్. నీకు టెస్ట్ చేసి నల్ల కాలు చూడ, తెల్ల కాలు చూడ, ఏ కాలు చూడ పెడతాం. దూరంగా బర్రెలు కానుతున్నాయా? బర్రెలు కానుతుంది కాదు, మైక్రోస్కోప్ లో టెస్ట్ చేయాలి మేము. అవసరం లేదు. మైక్రోస్కోప్ కళ్ళు తెరువు, ఫోటో తీసుకుంటారా? ఫోటో తీసుకొని చెప్పేది ఆగు బాబాయ్. బాబాయ్ లేదు చెప్పలేదు. ఎవరు బాబాయ్? ఎవరు నువ్వు? చెప్పేది పంచాయతీలో పంపించారు నన్ను. బరిగొడ్లు మేపుకున్న వాళ్ళు అందరి కాడికి వెళ్ళి ఫోటో తీసుకొని కళ్ళ టెస్ట్ చేయాలి. నిన్ను టెస్ట్ నాకేమొద్దు, నా కళ్ళు బాగానే కానట్లేదు. ఎంత పాయింట్లు కానుతుంది కళ్ళు? ఎంత పాయింట్లు చెప్పాలి నీకు? ఎన్ని పాయింట్లు అయితే నీకెంత కదా? ఎన్ని పాయింట్లు అయితే నీకెంత కదా? ఎన్ని పాయింట్లు తెలుసు నీకు? అసలు ఎన్ని పాయింట్లు రాసుకోవద్దా? నువ్వు రాసుకునేది నా గోంగారు సొద్దంట. నువ్వు రాసుకునేది నువ్వు రాసుకునేది ఎవరాడు రాసుకోమంది? కలెక్టర్వా లేదా జమీందారువా రాష్ట్రానికి? ఎంత 5 రూపాయలు పెట్టి కలజోళ్ళు కూడా తెచ్చి ప్రభుత్వం ఉచితంగా టెస్ట్ చేసి కళ్ళజోడు 50,000 రూపాయలు కళ్ళజోడు టెస్ట్ చేస్తా. బరిగొడ్లు కానతాయా? బరిగొడ్లు కనపడవు. మాట చెప్పేది ముసలి మొహవాడ 70 సంవత్సరాల వయసు నీకు బరిగొడ్లు కానతాయా? 80 ఉంటే నీకేమరా? నీకెందుకురా? కాకి మొహవాడ చెప్పేది చెప్పేది కంటి పరీక్ష ఎంత డబ్బులు తీసుకుంటే తెలుసు నీకా? తీసుకుంటే కళ్ళు ఎంత విలువైన తెలుసు నీకా? కళ్ళు విలువే. 2 కళ్ళు ఎంత ఉంటాయి? ఎంత ఉంటాయి? నా కళ్ళు బాగొడతానికి వచ్చి ఉంటారు. కళ్ళు బాగొడతాం కాదు, నా కుదర జోడొద్దు. వెళ్ళావు అనుకో దుబ్బెట్టి కొడతా. ఏం చేస్తావరా? కొడతావా? పైకి తాగుబోతుడు గబ్బు కొడుకుంటా నువ్వా? నేను మొహం కడుకుంటాను. కడుక్కొని నీకు అవసరమా? నీకు అవసరం అంటారా? నీకెందుకురా? ఇగో ఇప్పుడు నేను నీకు టెస్ట్ చేసి కళ్ళతో పెట్టుకుంటా నాకు అనవసరం అయ్యా. నేను ఫోటో తీసుకొని ఆగు. సర్వే నుంచి వచ్చాను. ఆగింది నువ్వు సర్వే చేసేది పొలం కొత్తకి వచ్చేది. ఇప్పుడు ఎల్లుగో ఎల్లు నువ్వు వెళ్ళి చదువుతావు. నీవు ఏం చేస్తావా? ఏం చేస్తా? కుట్టుకుల వరకు మరుకుతా. 2 కుంటుకుంటా. లేకపోతే తినవేంది? నువ్వు చెప్తే నేను సర్వే నుంచి వచ్చి కాదు. ఆగు ఆగు. ఎందుకు పంపించింది? ఎందుకు పంపించింది? ఎవరు నీ కాడికి ఎందుకు పంపించింది? రమ్మన్నాను. నేను రమ్మన్నాను. పంపించింది సర్వే కోసం పంపించింది. కొడితే ముక్కు బయలుద్ది. ముక్కు బయలు శాలరీ ఇచ్చి పంపిస్తాను పాప. కన్ను తెరు చెప్పేది. కొర్రలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని తెగిపోయి చూస్తా. నేను నువ్వు చూడవద్దులే. నేను చూస్తాను. కరెక్ట్ గా నీకు లోపల కంట్లో ఉంటాయి. చూపి ఏం చూపించేది? ఫోటో లేదు గిటోలేదు. నువ్వు అడ్డు గదిలేవా? ఏం చేస్తావా? ఏంది ఫోటో తీసేది? నువ్వు తీసేది ఖచ్చితంగా 50,000 ఖచ్చితంగా కళ్ళజోడు బాగా కొట్టావంటే కళ్ళజోడు డ్యామేజ్ అని నీకు 50,000 వసూలు చేస్తా. ఎందుకు బొండలు అమ్మేవాడా? నువ్వు బొండలు ఏంది? మర్యాద చెప్పు. మర్యాద కొడత కళ్ళు ఒకటి కళ్ళ పుట్టా. ఎందుకు పుడతా? బరిగొడ్లు కానరాపోతే నీకు కనరాలేదా? నాకెందుకు కనపడా? అయ్యా ఎన్ని పాయింట్లు రాస్తాము? నువ్వు చేసేది ఏంద్రా?
ఇప్పుడు వెళ్తా ఇగో నాకు టెస్ట్ ఇవ్వకుండా వెళ్ళి చదువుతాను ఎవరు చెప్తా కళ్ళు రెండు కానరావు ఇక చదువుతా కళ్ళు రెండు పీక్కి వెళ్తా చదువుతున్నా టెస్ట్ బరి కలిపి వెళ్ళి బరి పీకేది మరి మరి బరి కలిపి పీకు ఎవడు కళ్ళు పోకొస్తానికి వచ్చేవరా కళ్ళు కాదు కళ్ళు కానలు సుక్కలు నువ్వు నీకు తెలుసా నువ్వే తాటలేదు ఈ కళ్ళలో పెట్టుకుంటే మైండ్ ఫ్రెష్ అయింది మైండ్ కష్ట పోయిద్ది సూప్ పోయిద్ది ఈ కళ్ళజలు వాడటం వల్ల చూడు మాకు అవసరం లేదు అబ్బాయి మాకు అవసరం లేదు కళ్ళకి సెలవని చదువుతుంటే సెలవలేదు ఈ సెలవుతా వద్దుగా బరిగొడ్డు మేమ బరిగొడ్డు ఏంది నీ చదువుతుంటే కళ్ళతో పెట్టుకోకుండా వెళ్ళి చదువుతాను ఎక్కడి నుంచి బరిగొడ్డు ఎదుగుతావా ఏం పిచ్చి ముందు ఆగేవా నీకే చేస్తున్నా పైకి వస్తున్నా పైకి వచ్చేదండి రావద్దన్నా వచ్చింది కళ్ళు కానరావు అని చెప్పొస్తే చుక్కలు దిపెత్తా ఫ్రీగా బరిగొడ్డు కలతా నీకా గుడ్లు పీకుతా కళ్ళు కనపడిపోతే నీకు కనపడుతుంది ఆగింది ఏం చెప్పింది చెప్పినప్పుడు ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏంది ఆవేశ పడుతున్నా ఆవేశం ఎందుకొచ్చా సర్వే తీసుకో ఫుల్ బాటిల్ పెడతా నీకు ఎక్కడికో చదువుతున్నా బర్రికి పోతా ముందు ఎవడు కళ్ళు పోగొడతాడు ఎందుకు పోతాయి పిచ్చా నీకు అద్దాలు తెచ్చి ఏదో పిచ్చి అద్దాలు తెచ్చి మాకు పెట్టావు ఆగు బట్టలు కుక్కిళ్ళు అన్నా ముగిస్తావు అడుకోరా నాకేం అవసరం నీకు బరి పేడ అమ్ముకుంటున్నా నీకెందుకురా నువ్వేం అమ్ముకుంటా నీ ఓడురా అరసనిక నీ హేపారమా నీ ఓడురా అరసనిక నీ హేపారమా ఖచ్చితంగా ఈ కాలుతో మొత్తం పాల్గొట్టు అని చెప్పేసి ₹1,00,000 నీ పైన ఆఫ్రికా నుంచి వచ్చింది కాలుతో నల్లయి ఆఫ్రికా నుంచి వచ్చినాయి తండ్ల బట్టి అమ్ముకునేవాడా నీకు తెలుసా పెట్టుకోరా గుడ్డు ఆఫ్రికా వాళ్ళు గుడ్లు అమ్మేవాడా నువ్వు పెట్టుకో కాలుతో నువ్వు తెలుసా చంద్రమణ కావచ్చు పెట్టుకుంటే నీకు తెలుసా అరే గుడ్డు మాకు చంద్రమండలం కాదు నీకు ఆడ కూడా కనపడుతుంది సరే ఇట్లా పెట్టుకో